టూ బిహెచ్కే డబుల్ బెడ్రూమ్ బాచ్పల్లి ఓనర్స్ అందరికీ నమస్తే అండి. నేను రాత్రి ఒక మెసేజ్ పెట్టా, దానికి ఎవరు రెస్పాన్స్ కాల. అంటే మీరు అప్పర్ క్యాస్ట్ వాళ్ళందరూ ఒకటి ఉన్నారు, మా లోయర్ క్యాస్ట్ అంతా ఒకటి ఉంది, నాకు అర్థం అవుతుంది. చారి గారు, మీరు నా మెసేజ్కి రిప్లై ఇవ్వలేదు. మీ మెసేజ్లకు మాత్రం మేము రిప్లై ఇవ్వాలి. 80% పబ్లిక్ మైనార్టీ వర్గం ఉంది, ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గం. మీరు 20% హిందువులు ఉన్నారు. ఈ 20% వాళ్ళు అంటే డబుల్ బెడ్రూమ్ని వెళ్దామని చూస్తున్నారు. నేను బతికున్నంత కాలం మిమ్మల్ని ఏలనింది. రేపు జెండా పండగకి మీ హిందువులు ఎవ్వరు రావద్దు, ఇటు చిటికే చెబుతున్నా. మీకు మెసేజ్ పెట్టా, మీరు రిప్లై ఇలా. 4th బ్లాక్ దగ్గర జెండా దగ్గర ఎట్లా వస్తారో నేను చూసుకుంటా చెప్తున్నా. మీ హిందువులందరికీ, మీ హిందువులకి 20% వస్తే మా క్రిస్టియన్, మా మైనార్టీకి 80% వచ్చింది. అంటే మీ రాజ్యం నడవాలా ఎల్లకాలం? మేము మనుషులం కదా? మేము అన్నం తింటాం లేదా? మాకు సేమి నెత్తురు లేదా? మేము మనుషులం కాలేదా? చూస్తా ఎవడొస్తాడో. 4th బ్లాక్ 8th బ్లాక్ మధ్య జెండా దగ్గరికి ఎవడన్నా రాని చూస్తా. 15 ఆగస్టు మా మైనార్టీ, మా క్రిస్టియన్ మైనార్టీ చేస్తారు. మీ హిందువులు ఎవ్వరు రావద్దు, చూసుకోండి. ఇట్ ఈజ్ వార్నింగ్ అనుకోండి, ఏమన్నా అనుకోండి, మీరు రావద్దు. అవసరమైతే మీ ఇల్లు పీకేయడానికి కూడా మేము రెడీగా ఉన్నాం. మీరు లక్షలు వేలు ఆస్తిపరులు ఉన్నారు, కార్లు ఉన్నాయి, మీకు బంగ్లాలు ఉన్నాయి, మాకేం లేవు. మేము గరీబ్ వాళ్ళం. మాకు కేసీఆర్ బాబు ఇచ్చింది గరీబ్ వాళ్ళకి. మీరందరూ ఎందుకు వచ్చి ఇక్కడ పెత్తనం చేస్తున్నారు? చూస్తా ఒక్కొక్కటి సంగతి. ఈరోజు సాయంత్రం మీటింగ్ 6 అని చెప్పే కదా, రాకపోతే ఒక్కొక్కటి సంగతి చూస్తా. మీరు 15 ఆగస్టుకి ఎట్టెక్కడ నిలబడతారో చూస్తా ఒక్కొక్కడికి.